హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. మళ్ళీ ఇంకొక వీడియో అయితే మీ ముందుకు వచ్చేసిందండి. ఏంటమ్మా ఇంకా తగ్గలేదా అని అడుగుతారేమో. ఇంకా తగ్గలేదండి, కొంచెం కోల్డ్ ఎక్కువైంది. అసలు 2 డేస్ అయితే మొత్తానికి లేవలేదన్నమాట. సో నేను పడుకొని ఉన్నాక కూడా మా వాళ్ళు ఏ విధంగా పనులు చేశారు ఏంటి అనేది ఒక చిన్నగా అయితే అక్కడక్కడ నేను తీయగలిగిన వీడియో అయితే తీసి పెడుతున్నానండి. ఒకసారి అయితే చూసేయండి. నా కోసమని అయితే ఇడ్లీ అయితే తెచ్చారనమాట. నాకు ఇడ్లీ అస్సలు ఇష్టం ఉండదు, అందుకనే కొంచెం వడ ఇడ్లీ 2 కలిపి ఒక ప్లేట్ అయితే తెచ్చారు. మా పిల్లలేమో ఒక పాపనేమో ఇల్లు సదరడంలో బిజీగా ఉంది, ఇంకొక పాపనేమో లెమన్ రైస్ కోసం తను ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇంతలోనే ఇంకా వాళ్ళ డాడీ లెమన్ రైస్ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చారండి. నాకు అసలు ఫీవర్ వచ్చినా హెడేక్ వచ్చినా నాకు ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి. ఎందుకంటే మా వారికి వంట వస్తుంది కాబట్టి వంట చేయగలుగుతారు. మా పిల్లలు నేను పడుకున్నప్పుడు ఏముందిలే అని ఉండకుండా ఇల్లు సదరడమో ఏదో ఒక పనిలో అయితే ఉంటారనమాట. అసలు ఖాళీగా ఉండరు. ఒక దిక్కు నన్ను చూసుకుంటూనే వీళ్ళు ఈ పనులన్నీ కూడా చేస్తారనమాట. వాళ్ళు అలా టిఫిన్ అయితే తినేసారు. లెమన్ రైస్ వేసుకున్నారండి. ఎందుకంటే నైట్ అన్నం మిగిలినుండే నేను సరిగ్గా తినలేదు. ఇంకొకటి నేను బాగా ఏడుస్తున్నాను, ఇబ్బంది అవుతుంది అనేసి బాధపడుతుంటే ఇక నన్ను చూసి వాళ్ళు కూడా సరిగ్గా తినలేదన్నమాట. అన్నం అయితే చాలా మిగిలిపోయింది. అందుకనే ఇక మార్నింగ్ ఏం చేసుకుందాం, మనకు టిఫిన్ ఏం వద్దులే అనేసి ఇక వాళ్ళైతే లెమన్ రైస్ చేసుకొని తినేసారనమాట. ఇంతలో ఇక నేను ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నానండి. ఇంకా నేను పడుకునేసరికి మా వారే వంట అయితే చేశారనమాట. అన్నము చికెన్ కర్రీ అయితే చేశారు. ఈ మగవాళ్ళకి వంట వస్తే మనకు ఏ ప్రాబ్లం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు చేసి పెట్టగలుగుతారు అనే నమ్మకం, ధైర్యం 2 ఉంటే చాలన్నమాట. నాకైతే ఎప్పుడు కూడా ఉంటుందండి. మా వారు నాకు ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ బాగా చూసుకుంటారు, వంట చేసి పెడతారు, మంచిగా చూసుకుంటారండి. సో నాకైతే ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదనమాట. నాకు ఈ సైనస్ ప్రాబ్లం వచ్చి కూడా మా చిన్న పాప 3 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చిందనమాట. ఇప్పుడు మా చిన్న పాపకు 10 ఇయర్స్. అప్పటి నుంచి నేను సఫర్ అవుతూనే ఉన్నాను. సో మా వారికి ఇవన్నీ తెలుసు కాబట్టి తను ఎప్పుడు కూడా నన్ను ఒక చిన్న పాపలా అయితే చూసుకుంటారనమాట. ఈ టైంలో నేను పడుకొని లేచేసరికి వంట మొత్తం కూడా కంప్లీట్ చేసి రెడీ అయితే పెట్టేసుకుంటున్నారనమాట. సో ఇంకా మా చిన్న పాప ఆకలికి ఆగట్లేదండి. అక్కడికి 2:30 అవుతుందన్నమాట. మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేశారు, ఆకలేస్తుంది అనేసి మా చిన్న పాపే అందరికీ కూడా పెడుతుంది. నాకు కూడా ప్లేట్ తెచ్చారు కానీ నాకు ఇప్పుడు వద్దమ్మా, ఇప్పుడే పడుకొని లేచాను కదా, కాసేపు అయినాక తింటాను అంటే ఏం పర్లేదు తిని మమ్మీ అని చాలా ఫోర్స్ చేసింది కానీ నేనైతే తినలేదండి. ఏంటమ్మా వీడియోస్ తీయడానికి చేతనవుతుంది కానీ పని అనగానే చేత కాదు అనుకుంటారేమో. ఈ వీడియో కూడా నేను పడుకొని అక్కడక్కడ వాళ్ళకి తెలియకుండా షూట్ అయితే చేశానన్నమాట. తర్వాతకి చెప్పాను, వీడియో షూట్ ఇట్లా చేశాను పెట్టనా అంటే నీ ఇష్టం అనేసి అన్నారు మా సారు. సో ఇంకా చూద్దాం ఒకసారి అనేసి నేను పెడుతున్నాను. అంటే ఇంట్లో ఆడవాళ్ళు సఫర్ అయినప్పుడు మగవాళ్ళు ఎలా చూసుకుంటారు, మా వారైతే నన్ను ఇలా చూసుకుంటారు, మా పిల్లలు నాకు ఇలా సపోర్ట్గా ఉంటారు, మంచిగా చూసుకుంటారు, ఏది కావాలంటే అది చేసుకొచ్చి మరీ ముందర పెడతారు అనేది అందరికీ కూడా తెలవాలి. అందరు కూడా ఇలా ఉంటారా అనేది నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. మళ్ళీ తర్వాత కామెంట్లలో అయితే వేసుకోకండి నన్ను, అంటే ఎవరు వేసుకోలేండి, ఎందుకంటే మనకు పెద్ద కామెంట్స్ అయితే రావన్నమాట. సో వాళ్ళ ముగ్గురికి అయితే అన్నం పెట్టేసుకుంది. ఇక మా చిన్న పాపకు పెట్టడం రాక ఎక్కువ తక్కువ అలా పెట్టేసింది అనమాట. ఇంకా సరేలే అనేసి వాళ్ళు తినేసి ఉన్నారు. ఆనియన్ లేదు అని చెప్తే మా సార్ అయితే ఆనియన్ కొన్ని సరుకులు అయితే తెచ్చారండి. ఇక ఇది ఈవినింగ్ టైం అనమాట. ఇక నాకు ఫీవర్ వచ్చింది అనేసరికి మా అమ్మ వాళ్ళు కూడా ఈవినింగ్ వచ్చారనమాట. తనే మా మమ్మీ మా నాన్న ఇద్దరు వచ్చారు. సో ఇది కూడా వాళ్ళకి తెలియకుండానే నేను వీడియో షూట్ చేశాను. మా చిన్న పాప వాళ్ళ డాడీని ఐస్ క్రీమ్ కావాలనేసి కాకపడుతుంది. మీ మమ్మీ అక్కడ సఫర్ అవుతుంది, మళ్ళీ ఐస్ క్రీమ్ ఎందుకు అనేసి వాళ్ళ నాన్న చెప్తున్నారండి. కానీ అంతటితో ఆగుతారా అండి, వినరు కదా. కొనేయడం అయితే తప్పలేదన్నమాట. ఇక్కడ కొంచెం జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి అయితే మా మమ్మీ కోసమని నేను మిక్సీ పట్టిస్తున్నాను. ఎందుకంటే మా మమ్మీకి మిక్సీ లేదు. సో వచ్చినప్పుడే నేను కొంచెం అలా పట్టి ఇస్తూ ఉంటాను, ఎప్పుడు వచ్చినా ఫ్రెష్గా ఉంటుంది అనేసి. ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి అయితే కొంచెం కొంచెం పట్టి ఇచ్చానండి. మా మమ్మీ నెక్స్ట్ డేనే మార్నింగ్ వెళ్ళిపోయింది. ఇక మా మమ్మీ రాగానే అయ్యో ఇల్లంతా ఇట్లుంది అనేసి తనకు చేతనైంది తను చేసి మళ్ళీ నైట్ వంట చేసి పెట్టేసిందనమాట.
సో ఇలా అయితే మా డే గడిచిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.